లేకపోతే ప్రజలంతా ఆ సంక్షేమ కార్యక్రమం వైపు లేకపోతే డెవలప్మెంట్ వైపు లేకపోతే ప్రశాంత వైపు వెళ్తారేమోనని అతని భయం. అందుకని ఎప్పుడు ఏదో ఒక యుద్ధ వాతావరణం క్రియేట్ చేయాలి. దట్ ఈస్ హిజ్ టెక్నిక్. ఆ టెక్నిక్కే అతను ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న అదే చేస్తారు. అధికార పక్షంలో మీరు చూడండి, ఎప్పుడు యుద్ధం చేసేవాడు, రోజు ఒకళ్ళని అరెస్ట్ చేసేవాడు, రోజు ఒకళ్ళని ఎత్తుకొచ్చేవాళ్ళు, అర్ధరాత్రి అరెస్ట్ చేసి చిన్న విషయం అర్ధరాత్రి తీసుకొని వస్తారు, ఇంకెప్పుడో చేస్తారు, ఇంకేదో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని అరెస్ట్ చేస్తారు. ఏదో ఘర్షణ వాతావరణం ఉండాలి ఆయనకి. అలా ఉంటే కానీ అతనికి నిద్ర పట్టదు. ఆ విధంగా అలవాటు అయ్యాడు ఆయన. దట్ ఈస్ హిజ్ మైండ్ సెట్ అనమాట. అందువల్ల సామాజిక శాంతి అతనికి అనవసరం, సామాజిక అశాంతి అనేది ఆయనకు కావాలి. అదే ఆయన రాజకీయ విధానం. దానిలో భాగంగా ఇప్పుడు అధికారం లేకపోయినా అదే కొనసాగిస్తూ ఉన్నాడు. అది అతనికి ఆ సక్సెస్ ఫార్ములా అనుకుంటున్నాడు అతను. అందుకని ఎప్పుడు ద్వేషం, ఎప్పుడు కమ్మ ద్వేషం, ఎప్పుడు తెలుగుదేశం ద్వేషం, ఎప్పుడు రాజకీయ ద్వేషం, విధ్వంసం, వాడేంటి ఈడే, ఇదే గొడవ, ఇదే తతంగం. మొన్న ఆయన మనస్తత్వాన్ని ఎరిగే గోరంట్ల మాధవ్ గారు ఏం చేశాడు అంటే, టు సాటిస్ఫై ది జగన్ సైకాలజీ, జగన్ గారి సైకాలజీని సాటిస్ఫై చేయటం కోసం ఏం చేశాడు, అది ఏంటో తెలియదు. ఇక్కడ కిరణ్ అనే పిల్లోడిని అరెస్ట్ చేస్తే, సరే అతని అన్నదాన్ని నేను సమర్థించట్లేదు, అతను దాన్ని ఖండిస్తున్నాను నేను. అతని కోసం వచ్చి ఏది మన బోరుగడ్డ అనిల్ని ఓవర్టేక్ చేయాలని, ఇప్పటివరకు ఫస్ట్ ర్యాంక్లో బోరుగడ్డ అనిల్ ఉన్నాడు. బోరుగడ్డ అనిల్ ఓవర్టేక్ చేసి జగన్ మదిలో అతను పడాలని చెప్పి మొన్న చేశాడు. ఎందుకు చేశాడండి? గోరంట్ల మాధవ్ ఒక సర్కిల్ ఇన్స్పెక్టరు, సీనియర్ పోలీస్ ఆఫీసర్, ఒక ఎంపీ అలా చేస్తారా? కేవలం జగన్ సాటిస్ఫై చేయడం కోసం చేసాడు. అతనికి తెలుసు, అతనికి అంతరాత్మ ఉంటుంది, అతను అలా చేస్తే తప్పు అని తెలుసు. కానీ జగన్ గారిని సాటిస్ఫై చేయాలి కదా, జగన్ గారి దగ్గర మార్కులు కొట్టాలి కదా, జగన్ గారి డ్రీమ్ క్యాబినెట్లో ఉండాలి కదా. నాకు తెలిసి జగన్ గారి డ్రీమ్ క్యాబినెట్లో ఇప్పటి వరకు మొదటి పేరు హోమ్ మినిస్టర్గా బోరుగడ్డ అనిల్ ఉన్నాడు. ఇప్పుడు ఆ ప్లేస్ని రీప్లేస్ చేసి ఇప్పుడు ఇతను వచ్చేసాడు, గోరంట్ల మాధవ్ వచ్చేసాడు. మరి అనిల్కి మరి ఏ పదవి ఇస్తాడో తెలియదు. అలాగా పరుగెడుతున్నారు ఈ స్వభావం ఉన్న వాళ్ళంతా. జగన్ గారిని సాటిస్ఫై చేయడానికి ఏదో ఒక అలజడి చేయటం, ఏదో ఒక దుర్మార్గం చేయటం ఆయన కంట్లో పడాలి. ఏదో ఒక కులాన్ని తిట్టో, మతాన్ని తిట్టో, లేకపోతే ఒక అలజడి చేస్తూ ఒక సోషల్ మీడియాలో మాట్లాడో, దుర్మార్గంగా మాట్లాడో ఆయన అటెన్షన్ పడాలి, సజ్జల గారి అటెన్షన్ పడాలి. సజ్జల గారు కూడా అట్లా చేస్తేనే కదా గుర్తింపు వచ్చేది, లేకపోతే మీకు ఎవరు ఎట్లా గుర్తింపు వస్తుంది? ఆ పదవులు కావాలంటారు, మీరు ఎవరు ఏం చేయలేంది అని చెప్తాడు అతను కలిస్తే. అతను ఆ శశికళ అట్లా రెచ్చగొడుతుంది అన్నమాట. అందువల్ల వీళ్ళు ఏం చేస్తారు, ఓకే మనకు పదవి కావాలి ఇట్లా చేయాలి కదా అని అట్లా చేస్తూ ఉంటారు. ఇది నేను చెప్పింది వాళ్ళ మోడస్ ఆపరెండి. ఇది ఇంతే చేస్తారు. దీన్ని ప్రజల్ని కూడగట్టాలి, కూటమి ప్రభుత్వం అందరినీ కూడగట్టాలి, ప్రజల్లో ఈ విషయాన్ని బాగా ఎండగట్టాలి, ప్రజల్లో చర్చించాలి, వీళ్ళని ఎక్స్క్లూడ్ చేయాలి.